ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజుకు చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుంది. జీపీఆర్ మార్క్ చేసిన చోట తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు డీవాటరింగ్, టీబీఎం మెషిన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. హ్యాండివర్ డాగ్స్ తోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ జాగిలాల ఆపరేషన్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో D2 పాయింట్లో కార్మికులు, ఇంజనీర్ల ఆనవాళ్లను హ్యాండివర్ డాగ్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. పదహారు రోజుల క్రితం గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం కనపడుతోంది. అయితే ఆనవాళ్లు లభించడాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. హ్యాండివర్ డాగ్స్ అలాగే జీపీఎస్ సిస్టమ్ను ఉపయోగించి ఇక్కడ మృతదేహాలు ఉండే అవకాశం ఉందని ఒక ప్రాంతాన్ని గుర్తించారు, కొన్ని ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాలను మార్క్ చేసి అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. చివరిదాకా కూడా అక్కడ ఉంటాయా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు అక్కడ కనపడుతుంది. మా ప్రతినిధి అహ్మద్ పాషా మరిన్ని వివరాలు అందిస్తారు. అహ్మద్ పాషా, ఈ హ్యాండివర్ డాగ్స్ ప్రత్యేకత ఏంటి? అలాగే మార్కింగ్ చేసినటువంటి ప్రదేశాలకు సంబంధించిన వివరాలు ఏంటి? ఎందుకు ఇంకా ధృవీకరించలేదు అధికారులు? ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాక్ మైనర్స్, సింగరేణి బృందాలన్నీ కూడా లోపల టీబీఎం మిషన్ ని కట్ చేయడంతో పాటు డీవాటరింగ్ ప్రాసెస్ ని కొనసాగిస్తున్నారు. మరోపక్క సాంకేతికతను ఉపయోగించుకుంటూ జీపీఆర్ ద్వారా మృతదేహాలు ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తిస్తూ మార్క్ చేసి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. దాంతో పాటు తాజాగా కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ని కూడా టన్నెల్లోకి తీసుకెళ్లారు. అవి కూడా కొన్ని ప్రదేశాల్లో స్మెల్ చేసి గుర్తించినట్టుగా చెప్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్ డాగ్స్ కూడా కొన్ని ప్రదేశాలను గుర్తించింది. అక్కడ కూడా తవ్వకాలు చేశారు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ తర్వాత స్నిప్పర్ డాగ్స్ ని కూడా తీసుకొచ్చారు. అవి కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఇక్కడ మృతదేహాలు ఉన్నట్లుగా వాటి ద్వారా గుర్తించి అక్కడ తవ్వకాలు చేశారు, అయినప్పటికీ ప్రయోజనం లేదు. ఆ తర్వాత జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ తోటి మార్క్ చేసి దాదాపు 6 ప్రాంతాల్లో తవ్వకాలు చేశారు. కానీ అక్కడ కూడా ఎలాంటి మానవ మృతదేహాల ఆనవాళ్లు లభించలేదు. అక్కడ కేవలం ఇనుప ముక్కలు, హెల్మెట్లకు సంబంధించినటువంటి ముక్కలు లేదా ఇతర వ్యర్థాలు దొరికాయి తప్ప మానవ మృతదేహ ఆనవాళ్లు దొరకలేదు. అయితే తాజాగా కేరళ నుంచి 2 ప్రత్యేక జాగిలాలను తీసుకొచ్చి వాటిని కూడా టన్నెల్లోకి తీసుకొచ్చి 3 ప్రదేశాలని గుర్తించి అక్కడ తవ్వకాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం. అయితే కేరళలో వరదలు వచ్చినటువంటి సమయంలో శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలను గుర్తించడంలో ఈ క్యాడవర్ డాగ్స్ క్రియాశీలక పాత్ర పోషించాయి. సో ఆ ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చి టన్నెల్లో కూడా 0 పాయింట్ వద్దకి తీసుకెళ్లి కొన్ని ప్రదేశాలను మార్క్ చేసి తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జీపీఆర్ గుర్తించినటువంటి ప్రదేశాలకే ఈ జాగిలాలు కూడా వెళ్లి ఆగాయి కాబట్టి ఆ ప్రదేశాల్లో తవ్వితే ఏదైనా ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. నిన్న 8 అడుగుల మేర తవ్వినా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని చెప్పారు. అయితే నిన్న మనం 0 పాయింట్ వద్దకి వెళ్ళాము. ఎన్టీవీ బృందం ప్రత్యేకంగా 0 పాయింట్ అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలించింది, తవ్వేటువంటి ప్రదేశాలను కూడా చూసి వచ్చింది. అయితే అధికారులు స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే పలు ప్రాంతాలని మార్క్ చేసి అవి బృందాలతోటి తవ్వే ప్రక్రియని చేపడతాము, అక్కడ ఖచ్చితంగా మృతదేహాలు లభిస్తాయని చెప్పలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఒక ఆశ మాత్రం ఉంది. ఖచ్చితంగా మేము మొదటి నుంచి చెప్తున్నాము, మరో 24 గంటల్లో, మరో 48 గంటల్లో ఫలితాలు వెలువడతాయి, మంచి సత్ఫలితాలు వస్తాయని చెప్పి ఆశతోటి మేము పనిచేస్తున్నాము. కానీ లోపల కంప్లీట్ గా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చివరి 50 మీటర్లు అనేది అక్కడ ఏ టైంలో మరో ప్రమాదం సంభవిస్తుందో అనే భయంగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి జియాలజీ కానివ్వండి, సిస్మాలజీ నిపుణులంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఆ ప్రాంతానికి మేము ఇప్పటి వరకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. మరోపక్క నీటి ఊట ఎక్కువ మొత్తంలో రావడంతో డీవాటరింగ్ చేసిన ఫలితం లేకుండా పోయింది. అడ్డుగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ అనేది ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ సహాయక బృందాలు ముందుకు సాగలేకపోతున్నాయి. సో మా స్థాయిలో మేము ముందుకు పోతున్నాము, మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పాషా.